కాదులే, అది పొరపాటుగా తగిలింది. ఘోరం ఉంది, 2 రోజుల నుంచి అసలు తగ్గని కూడా తగ్గలేదు చూడు. తగ్గింది చాలా. సరే ఏమి ఈరోజు స్పెషల్? అరబిక్ స్టైల్ ఏంటది? చికెన్ బిర్యానీ కాదు, మజ్బూల్స్. నా స్టైల్లో నేను చేస్తా. అబ్బా అది చెప్పలేదు. పులుసు. నమస్తే అందరికి. చెప్పు. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు అయితే మచ్చి పులుసు అన్నం అయితే చేస్తున్నాడు ఈయన. నాకైతే రాదు, నా స్టైల్లో నేను చేస్తాను. కొత్తిమీర పుదీనా తెమ్మంటే ఎంత తెచ్చినాడు చూపిస్తారండి. ఎవరైనా ఇంత తెస్తారా? ఏం ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందా? ఇద్దరు ప్రాణానికి దీంట్లో ఒక 2 రెమ్మలైనా చాలు. చూడ కట్టే తెచ్చేసినాడు. ఆమె ఇస్తే ఊరికి ఇస్తాను. ఏమన్నా లెక్కకే గది తెచ్చింది. అంత వద్దుమ్మా మాకని చెప్పాలా? నోరు లేదు నీకు? నా మీద అయితే చించుకుంటావే. ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు నీ తప్పు కదా, బొమ్మలు ఉంటావు. అదే నా తప్పు అయితే కొంచెం మొహం దానా దునిపోతుందానా అయ్యి అని పడతావు నా మీద. నీ తప్పు నా తప్పు ఏమన్నది దాంట్లో? ఎన్ని రోజులు వాడతావు చెప్పు? అది కుళ్ళిపోయి చూపికపోతే నేను చెప్తా. సర్లే కానీ లెగ్ పీసులు చెప్పి. లెగ్ పీసులు అయితే ఇట్లా తీసుకొచ్చిన తీసేద్దాం. చూడు, మెట్టు తీసుకొని సరసాల నెత్తికి. సరేలే చూడు పోతానువే అట్ట చూపి. ఏమన్నది ఇదో ఈ మార్గం అయితే తీసుకొచ్చిన. ఇట్లే ఉండు బా, తీ బా. ఏం బాధ ఏమో ఏడంతా క్లీన్ గలీజ్ అవుతుంది. ఇట్లే దీన్ని అన్నం పైన పెడతాం. చూద్దాం ఎట్టొస్తుందో. ఫస్ట్ టైం చేస్తున్నా. అది బాధ్యుడు అప్పుడే ఎత్తి పెట్టేస్తాను. చూడు కాదు బా, వంట చేసే నువ్వా నేనా? ఇప్పుడు ఏమైంది బా? కూరంతా పూసుకునే నాకు కూడా పడిందా? ఇదో నీకు 1 రూపా. నాకు ఏమంటే గుడలు వేసుకుంటే తెల్ల గుడలు, అది ఆనవాయితీలాగా ఏదో ఒకటి మరక పడాల్సిందే. వాడు ఆ చికెన్ కడుగుదాం అని అటు పెట్టింది, అప్పుడే మీద వేసుకునేది. నేను ఫోటోలు కూడా తీసుకునే పట్టుకొని, అయినా నాకు వల్ల నా కవర్లోంచి బయటికి తీసింది, నా మీద వేసింది. నేను చెప్పేది ఏంది బా, మళ్ళా అంటావు. కానీ అన్నీ రెడీ చేసి పెట్టు. ఏంటంటే చెప్పు. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు. ఏంది బా డబ్బా ఎడమైంది బా? కింద డబ్బా అది పెట్టుకోబ్బా. తుండు పెట్టుకుంటా లేక రోజు ఈ కవర్లు వేసేస్తాం. మళ్ళా ఇంత ఏం చేస్తాము? చేసిన పనులు ఇట్టుంటాయి. యాడికి పోతుంది బా? యాడికి పోతుందా లేదా చూపిస్తా ఉండు బా. ఎర్రవల్లి పంపిద్దాం. అది ఒక రోజు చిన్న కట్ట అంటే ఏమన్నా అనుకోవచ్చు. ఎంత ఏం అవసరం లేదు. ఏమి పెట్టుకోవి. మన నా గుండు పైన ఎన్ని బొక్కలు ఉన్నాయి, ఎవరు బొక్కలు పెట్టారని ఎంచింది కదా ఈరోజు. నాకు వీడియోలో ఆల్రెడీ పడింది. వీడియోలో చూసి నాకు తెలుసుకుంది. అప్పుడు జుట్టుండి కనరాలే, ఇప్పుడు జుట్టు ఊసిపోయి తలకి బాగా కనొస్తుంది. ఇంకొంతమంది అయితే, కొంతమంది కదలే ఒకరే మాకుండే ఈ కాట్లు చూసి ఏదేదో ఫీల్ అయిపోతున్నారు. మేము కొట్లాడుకొని కోసుకునేం అనమాట. అప్పుడు పెళ్ళైన కొత్తలో ఏం తెలియదు కదా, చిన్న ఇప్పుడైనా అప్పుడు ఈ అన్న మేలు. అప్పుడు ఎట్టంటే గోడ దొరికితే తలకాయ దమ్మ మోదుకుంటాను మేము ఇద్దరము. అప్పుడు తెలియక ఆయన కోసుకుంటా అన్నాడు. నువ్వు కోసుకున్నావు కదా, నేను దానికి కోసుకోవాలి కదా అని కోసుకుంటాను. కోసుకొని గలీజ్ చేసుకునేది. ఇప్పుడు సర్జరీ చేపిస్తా. నేను కూడా చేసుకోవాలి దీన్ని. ఈయన వల్లనే తెలియని వయసు అప్పుడు చిన్నపిల్లలు పెళ్లి చేసుకునే టైంకి కోసుకున్నాం. తిట్టినారు మా ఇంట్లో కూడా. అట్లా చేసుకుంటారా? చేసుకోకూడదు. మగవాడన్నా చేసుకునేం కాదు కానీ ఆడదా మరి చేసుకోకూడదు. అప్పుడే చెప్పిన ఎన్నిసార్లు కొట్టినాను అట్లా చేసుకోవాలి మరి. ఆయన కోసుకున్నాడు కదా, ఆయన బాధపడుతున్నాడు. ఆయన బాధ పోవాలంటే నేను కూడా చేసుకోవాలి కదా అని అట్లా కోసి ఒకసారి అయితే ఇదంతా కోసుకునేది. చిన్న కాట్లు దీడంతా కొట్టినా. అయితే అప్పుడు చలాకి వాత కూడా పెట్టుకున్నా. కోసుకునే దానికన్నా డబల్ కొట్టినా. కోపం అమ్మని కోసుకుంటే నాకు, నేను కోసుకుంటుందే ఆమె కూడా కోసుకుంటుంది. అట్లా కోసుకొని అట్లా చేసుకున్నా. ఇంకోసారి అయితే మా అమ్మ కోసం దేడ పొడుచుకున్నా. పొడుచుకున్నా కత్తితో. మా అమ్మ సౌదీలో ఉండింది, రాలేదని పొడుచుకున్నా. వస్తావా చచ్చిపోవాలని నేను. ఆ కాట్లే మా లవ్ గివ్లు ఏం ఫెయిల్ ఏం లే, మేము లవ్ సక్సెస్ సాధించినాం. ఏమా నవ్వు నవ్వే రాలేదా మొహంలా? అటు చూపిలే మొహం నవ్వు. ఈ నవ్వు బా, నవ్వుతే కదా మరి. నవ్వురా, నువ్వు పెట్టకుంది నవ్వు. సలహా అంటే చెయ్యద్దు. సరే, కొత్తిమీర పుదీనా అయితే రెడీ చేస్తుంది.
చికెన్ కడిగినా ఎందుకు కడగలా ఏందా చెక్కంతా ఆ పై పాసుగోలా నీళ్ళు కడతాయి ఇది ఒక రౌండ్ ఏమవుతుంది అదంతా నీటికి తీసేదంతా తీ కడిగినాడంట వద్దురా బదరా పై పైన పట్టారం ఇది ఒక రౌండ్ ఉన్నది అది తీయాలంట తీ చూడు అంత దాంట్లో అన్ని దాంట్లకు అన్ని దానికి లేదు ఆడ బాగానే ఉంటుంది చికెన్ కడిగేసుకో ఇది ఒక్క రవ్వ నీ ఒక్క రవ్వకి చూడు దీనికంతా లేదులే బాధ్యత చూడు నువ్వు కడుక్కో గుడ్డి కన్ను పెట్టుకొని చూస్తే నువ్వు కడుక్కో నీ చికెన్ ఆడబెట్టి కింద పెట్టి నువ్వు చికెన్ నా వల్ల కాలేసావు నువ్వు కడుక్కో నా వల్ల కాదు బా కడుగు మధ్యలో ఫోను ఏం చేయాలి ఇప్పుడు అట్టే కూరదే మధ్యలో ఫోన్ వచ్చేసింది పోవాలా బయటికి ఈ లోపల ఏమో చెప్తా ఎట్లా చేయాలో ఏం చేయలేను ఇంకా నేను గోయిందా గోయిందా ఫస్ట్ అయితే పెను అయితే ఇది పెట్టేసిన తవరా దీంట్లో అన్నం కూడా చేసేయచ్చు చిన్నగా బా ఫస్ట్ గోలా నువ్వు భయపడేది కదా నన్ను కూడా భయపడుతావా ఫస్ట్ అయితే వేసుకొని బై వేసే అవి కూడా తిరిగి తీసుకో వేసే అది వేసి ఊడ్చు మంట తగ్గించినావా వేసి చెక్క లవంగాలు యాలకలు కారం పొడి సాల్ట్ చెప్పేదానికి కూడా టైం లేదు బై అది ఈ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు బై కొద్దిగా కొత్తిమీర పుదీనా బై కొత్తిమీర అదేమో పుదీనా ఏమో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఎట్టొస్తుంది అల్లం పేస్ట్ చేయరా అల్లం పేస్ట్ ఒక రోజు చూడు మర్చిపోతాం మధ్యలో అదొకటి ఒకటి పెట్టినా స్వామి వేసేసి మళ్ళీ కావాలంటే కొలత వేసేసాను నుండు అన్నీ వేసినావా చూసినారా అన్నీ వేసినాము ఇంకా దీంట్లోనే నీళ్లు పోసుకోవాలా పోయి అది ఇంకా వద్దా బై ఇంకా బై ఇంకా కొన్ని తీసుకో నాతో చేపిస్తాను నువ్వు చేస్తే నేను పేరు పెడితే బాగుంటుంది నువ్వు నాతోనే చేపించి ఏం కాదులే వస్తుంది బాగానే బై మంట పెట్టా అది ఇంకా కొన్ని పసుపు ఇప్పుడు అవసరం లేదు మళ్ళీ అన్నంలో వేద్దాం పసుపు ఇంకా ధనియాల పొడి చికెన్ మసాలా అవన్నీ మళ్ళా పసుపు కూడా వేస్తారు బా దీంట్లో అవసరం లేదు కూర నీళ్ళు పచ్చగా వస్తాయి మళ్ళా ఏం కాదు చికెన్ అయితే పెట్టేసినాము ఇంక ఇది ఉడికిందంటే ఈ లోపల ఎర్రగడ్డలు మళ్ళీ అన్నంలోకి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలా ఎర్రగడ్డలు అయితే ఫస్ట్ దీంట్లో వేయించుకోవాలి నూనెలో సన్నగా మనం దమ్ బిర్యానీకి వేస్తాం కదా ఆ మాదిరిగా అయితే వేయించుకోవాలా నూనె వేస్ట్ చేయకూడదని చికెన్ నూనె వేస్తాను నూనె వేస్ట్ చేయకూడదు నిన్న మొన్న చేసింది ఈ చికెన్ ఈ రోజుకి ఇంకా అదేం చేసి పాడేసేయకపోయి మొన్న చేసాను ఇవైతే పొంగు వస్తుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇది చాలా బనిగా ముక్కలు వస్తున్నాయి ఇంకా అన్నంలో అయితే ఇవన్నీ రెడీ చేసి పెట్టినాము ఇవన్నీ కారం పొడి మసాలాలు ఏమంటారు చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి పసుపు పొడి కొత్తిమీర పుదీనా ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు చెక్క లవంగాలు యాలకలు అల్లం పేస్టు ఈ నీళ్ళు అయితే ఉడగొట్టుకోవాలా ఇది బాగా ఉడికినాక చికెన్ ఈ పక్క అయితే ఎర్రగడ్డలు కూడా పెట్టేసినాము ఎగుతున్నాయి మామూలుగా అయితే వాళ్ళు మళ్ళీ ఈ చికెన్ ఎత్తి నూనెలో వేయించి పైన పెడతారు కానీ నేను ఇట్లే తిందాం బాగుంటుంది అని చెప్పి ఇట్లే పెడుతున్నాడు నచ్చకపోతే నేను వేయించుకుంటున్నా నచ్చక ఏం లేబ్బా బాగుండదు ఒకసారి చూడు నేను అట్టే తిన్నా ఇట్లా మెత్తగా ఉంది అనుకో తినబుద్ధి అవుతుంది అది నూనెలో వేసినాక ఏమవుతుంది అంటే గట్టిగా అయిపోతుంది అటు గట్టిగా ఉంటుందా వేడి మీద అయితే తినచ్చు మళ్ళీ తర్వాత తినలేం అందుకు ఈ మార్గం ఉంది అనుకో మెత్తగా ఉంటుంది ముక్క అన్నంలో పెట్టుకొని తినేయచ్చు ఇక్కడ ఏంటంటే ఎర్రగడ్డలు వేగినాయంటే తర్వాత అన్నం పెడదాము బియ్యం కడిగేసేబా కడుగుతా ఇరిగిపోతాయి బాస్మతి రైస్ సరే నానకూడదు కూర అయితే చూసి ఆవిరి కూర అయితే ఉడికింది ఇంకా బియ్యం అయితే వేస్తుంది అవి పాత అన్నీ ఉన్నాయి నిన్న తెచ్చినాడే కొత్తయ్య ఇది ముక్క ఈ విధంగా ఉడికేసింది మళ్ళీ పైన పెట్టచ్చు అన్నం పైన బాగుంటుంది 4 ముక్కలు తెచ్చిన పెద్దవి అదే 4 లెగ్ పీసులు 4 ముక్కలు కాదు వాళ్ళు ఏంటంటే ఈ మాదిరిగా ఇట్లా ఉడికిస్తారు మళ్ళీ నీళ్ళన్నీ వచ్చేసి మళ్ళీ నూనె పెట్టుకొని ఆ నూనెలో వేసేసి వేయించుతారు వేయించినప్పుడు ఈ పైన కండంతా ఎర్రగా గట్టిగా అయిపోతుంది
తినలేము మళ్ళీ దాన్ని. అందుకే నేనేం చేస్తాను అంటే ఇట్లే తిన్నామని ఇట్లే. అట్లా బాగున్నది నువ్వు కావండి ఒకటి ఎంచుకోబ్బా. నీ పంచాయతీ నాకు పనికిరాదు, చెప్తే వినాలా. అవి చల్లకపోతే సరిగా ఉండవా, టేస్ట్ తినేస్తాం. 4 తినేస్తావు నువ్వు. ఒకటి చేయించుకో. నువ్వు ఒకటి ఎంచుకొని తిను, ఈ నూనెలో ఎంచుకో. చెప్తే మనుషులకి అయితే చెప్పాలి. నేను ఏం చెప్తావు? 2 పావులు పోసిన. ఇది ఒకటి ఏం చేస్తే సరిపోతుందా? ఏదో ఒకటి చేస్తాడు. మీద పడతావు నేను. 2 పావులు పోసిన. సరిపోతాయా? చాలులే, నూనె పోయాలి కదా. అది వేస్ట్ చేయనంటుంది నూనె. ఉల్లిపాయలు వేయించిన నూనె అది. చాలు గసి పారి. అది తీసే దవరా పక్క పెట్టేద్దే. ఇదే దవరా పక్క పెట్టేసి గంట గుడ్డ పట్టుకో స్వామి. ఇలా చేస్తా అనుకున్నా. ఇలా చేసి ఆ మంట పెట్టు. పనిలో పని ఒకేసారి వేద్దామని పెడుతున్నాము. ఇదేం గిన్నె? రైస్ కుక్కర్ గిన్నె. ఏం బా మంట ఉంటే కింద డ్రామాలు చేయొద్దు. కాలితే కాలినప్పుడు చూసుకుందాంలే. ఓకే. ఏంది బట్ట సంది? నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు అదేందా నల్లగా ఉన్నదా? ఏం కాదు. ముందు నూనె పోసుకున్నాము, ఎర్రగడ్డలు వేయించుకున్నాను. నూనె చెట్టపట్ట ఏమనదులే. సాలే స్వామి, నూనె ఎక్కువ తాగదు. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాను. వేసుకో. ఆ పక్క ఎంత పొంగుతాను చూడది, గుడ్డ తాటాను. దాంట్లోనే గడ్డ కట్టిపోయింది, అది ఫ్రిడ్జ్లో పెట్టి. ఒక రోజు నెయ్యి వేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అన్నము. సరే కరిగిపోయింది దెబ్బకి. నుండి ఏగని నూనె అంతా వేడెక్కింది. దీనిలోనే చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసినాము. దూరం ఉంది కొంచెం. అవి టమాటాలు వేస్తున్నాము. టమాటాలు, పచ్చిమిరపకాయలు. ఎర్రగడ్డలు వేయించిన ఎర్రగడ్డలు వేస్తాము. అందుకే ఓన్లీ టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసినాం. ఇది రైస్ కుక్కర్ గిన్నె కాబట్టి మధ్యలో పైకి లేచినది. నూనె అంతా సైడ్కి పెట్టినది. బియ్యం కూడా కడిగి పెట్టేసినాము. ఇక ఏగినాయంటే ఈ మసాలాన్ని వేసి మళ్ళీ తర్వాత బియ్యము, నూనె నీళ్ళు పోసినాక తెల్లినాక బియ్యం వేయాలి కదా. ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేగినాయి. దీంట్లోనే అల్లం పేస్ట్ వేసుకోవాలి. బెయ్ ఆల్రెడీ దాంట్లో వేసినాం కదా, ఒక్కరో వేసాలి. చాలే కలబెట్టు. ఈ పచ్చాసం పోయిన వరకు బాగా కలబెట్టుకోవాలి. మంట పెట్టు. మంట చిట్లుతాదని తగ్గించేసిన, దగ్గరకు వస్తాం కదా, చిట్లుతాది చుట్టాను. ఇది మూత పెట్టి మగ్గించుకున్నాం. ఈ పక్క అయితే ఇది ఉడికిపోయింది, దీన్ని తీసేద్దాం. అదే వద్దు, నువ్వు ఏడంటే ఆడ పెట్టేస్తావు. సరే అది ఏదైనా అయ్యి నాకు గిన్నె అది మాత్రం ఎంకతో సహా బయటకు వచ్చేసింది. దీనిలో బాగా మెత్త ఉడికింది. ఈ రసము మళ్ళీ దాంట్లో పోస్తాను నేను, అన్నంలో. రసం నీళ్ళు రసం ఎసురు. చికెన్ సూప్. ఎన్ని పేర్లు బాగా స్వామి? అది 4 అయితే తీసేసిన. ఇది చికెన్ చుండ్రకపోతుంది బది. ఏది బా గిన్నె గుడ్డ లేదులే. కీర్తి నీకే నోరు ఉందని అరసకాక బా, చెప్పిన పని చేయి. ఆ నీళ్ళు అయితే వడపట్టుకోవాలా ఉండేటన్ని. చిన్న కాలిపోతుంది. దీన్ని మడుకున్నది వదులు. ఆ మాత్రం ఓడ్చుకోలేవు. ఎందుకు నువ్వు ఈ కూర వేసుకొని తిన్నావు, బాగుంటుంది. ఏమి నువ్వు తింటే ఏదైతే ఉడిగి ఈ నీళ్ళు అయితే దాంట్లో పోయాలా. ఉండు ఇది తీసేస్తాం కదా, తీసేదాడబెట్టి. టమాటాలు ఏగని ఇంకా బాగా మగ్గిపోయినాయి. అంతే, ఇంకేంది మెత్తగా మగ్గి పెద్దగా ఉండాయి, గట్టట్టున్నాయి, మగ్గిపోయినాయి. దీంట్లోనే కారం పొడి, ధనాల పొడి, పసుపు పొడి, అవన్నీ గరం మసాలా అయింది. దాంట్లోనే కొత్తిమీర పొడి ఎక్కువ పడిందంట. మొన్న చికెన్ పొడికి సరిగా పడలేదని వేసిన. బాగా కొత్తిమీర పుదీనా వేసినాము. జరిగిపోతుంది. పట్టుకారా, ఏదో దాడ పట్టకారా దీని చెట్టు కాదు. అయినా దవరాలు పెట్టుకుంటే రైస్ కుక్కర్ అవసరమా? హెచ్చు కాకపోతే ఎచ్చులకు పెడతారా? అదే నాకు నచ్చింది. లేకపోతే ఎచ్చులకు పెడతారా? ఇంక దేంట్లో పెడతా దవరాలు? సరేలే, దీన్ని ఎట్లా ఎంచుతావు?
ఏగని ఇంకా బాగా కొద్దిగా వాసన పోతుంది. బట్ డ్యాన్స్ ఉట్టా చేతులు అని అది అయితే తెలియనాయి. నాకైతే అప్పుడే ఫోన్ వచ్చింది, నాతో పోవాలా. అందుకే ఆమెకైతే చెప్పేసిన ఎట్లా చేయాలి ఇంకా అని. సో తెలియనాయి తెలియని నీళ్ళలోనే ఈ బియ్యం అయితే వేసుకోవాలా, నానబెట్టుకునేటి. వాళ్ళు బిర్యానీ చేసినట్టే నానబెట్టుకోకూడదు, కడిగి పెట్టినట్టు నానబెట్టి తిరిగిపోతాయి. ఓకే. ఇంకా ఈ అన్నం ఉడికిన తర్వాత దీనిపైన ఎర్రగడ్డలు అవన్నీ వేసి మళ్ళీ పైన కొత్తిమీర వేసి ఆ చికెన్ ఉంది కదా, చికెన్ పైన పెట్టడమే. అంతే. ఇదే అరబిక్ స్టైల్ బిర్యానీ చేసినాం మేము కొత్తగా. కాకపోతే వాళ్ళు కాలుస్తారు కదా, కాల్చి వేసుకుంటారు. కాల్చి వేసుకుని ఇట్టు కూడా వేసుకుంటారు. ఇటు కూడా చూసాను నేను. నేనైతే రెడీ అవుతావా? నువ్వు చేసేసి ఇంకేముంది, ఉడికినాక దీనిపైన వేసేసి అది పెట్టేసి. నేనైతే ఒక ముక్క వేయించుకుంటాను, అందుకే నూనె పెట్టిన. అలా ఇట్లా తినదంట, అందుకు చూడ ఆ చేసే లోపల ఏది లేపింది చూడు పైన చర్మం. అయ్యి దారాలు వస్తున్నాయని తిన్నా. దీంట్లో ఒకటి వేయించుకుంటుందంట, అది అందుకే నూనె పెట్టుకుంది ఆ పక్క. ఆ నూనెలో వేయించుకొని నువ్వు తిను దాన్ని. ఎంత? నేనైతే ఇట్టే తింటా పచ్చింది. సరే అయితే నేను పోయిస్తా. బై టటా. రెడీగా పో లోపల. బాబాయ్ అందుకే పథకాలు తీసుకొని వేసుకోవాలా. వాళ్ళు ఫుల్ నూనె పోసి వేస్తారు, నువ్వేంటి ఒక్క రోజు నూనె పోసినా. దాన్ని వేసుకో. నేనైతే వేయించుకున్నా ముక్క ఇట్లా, మరీ అంత గట్టిగా లేకుండా ఇట్లా వేయించుకున్నా. ఇట్లా తింటే బాగుంటుంది. బిర్యానీ అయితే అయిపోయింది, చూపిస్తా చూడండి. అయిపోయింది. దీంట్లోకి ఇప్పుడు మనం ఏమేమి వేస్తానంటే చూపిస్తా. ఉల్లిపాయలు వేసేస్తాం. ఈయనేమంటే కారం ఎక్కువ వేసేసినాడు, అది నాకు తెలిసి కారం దంచినాడు. అంతే. ఇప్పుడు మనం ఈ ముక్కలు అయితే పెట్టేసుకుందాం. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అంతే బిర్యానీ. ఆయన వచ్చినాక టేస్ట్ చేయాలా. సూపర్ ఉంది, కానీ కారం తట్టుకోలేము. పెరుగు చట్నీ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే వచ్చినాడు, సమోసాలు తెచ్చినాడు, నేను మేత వేస్తాను. తినేసింది కూడా. నువ్వు చెప్తావు కదా, నేనే చెప్తాను. అందుకే ఇప్పుడు బిర్యానీ చూసుకునే దానికి పోతా ఉండదు. బాగుంది. టేస్ట్ చూడ పెట్టు క్యారీ. మళ్ళీ నేను పోతా గంటకి. వాడికి బయటికి పోతూ డబ్బులు కట్ల వల్ల భోజనానికి పోయినారా? సరే తింటుంది ఫస్ట్. మొక్క వేసుకో. ఆకలి పొద్దున బిర్యానీ చేస్తా పోయినా, ఇప్పుడు వచ్చి తింటానా. బాగుంది. అయితే కొంచెం కారం, నీవు చేసే కారం పడకుండా ఉండదు. ఆ రోజు ఏమంటే చికెన్ పొడి నేను వద్దని నేను తగ్గించినావు. కారం అండి. బాగుంది, తిన్నా నేను కూడా. ఏంది బా, ఏం కావాలా? సమోసాలు ఇప్పుడు 50 రూపాయలు తెచ్చిన, మళ్ళీ స్వీట్ కావాలంట. స్వీట్ తినాలనిపించదంట. ఏం కావాలి చెప్పా? చెప్తే తీయచ్చా, నిజంగా తీయచ్చా చెప్తే. పాలకా కావాలంట. సర్లే పోతాంలే, తీసుకుందాం. ఏం పని పడాలే? ఎంతసేపు ఇదేనా? తిన్నా ఒక 4 రోజులు తింటా, మళ్ళా 4 రోజులు 3 రోజులు మళ్ళీ తిన్నా. ఏమది? ఓయమ్మ, 4 రోజుల తర్వాత డైటింగ్ చేస్తుందంట. సో చూసారు కదా, ఈరోజు ఫుడ్ అయితే చేసినాము. ఒక స్పెషల్ ఏం బిర్యానీ మాది,
అరబిక్ స్టైల్ బిర్యానీ చేసాం అనమాట. అది మచ్చి పులుసు అంటే మచ్చి పులుసు అంటే కలర్ తెల్లగా పసుపు కలర్లో వస్తుంది, పసుపు ఎక్కువ వేస్తారు, కానీ నేను మిరప్పొడి వేసి ఎర్రగా చేసిన అంతే తేడా. సో ఇదే విధంగా ఏదో ఒకటి ఫుడ్ మంచి ఫుడ్ అయితే నా చేతిలో ఉంది బా, నేను చేయగలుగుతా. ఏం వేస్ట్ లేదు మనకి కదా, పప్పు సారు తప్ప ఏం చేయదు, పచ్చడి తప్ప. తల ఉంతే కాదు, నువ్వేం చేసినా చెప్పు. ఇటాటి స్పెషల్ ఎప్పుడైనా చేసింటావా? మరి నాకు అంత ధైర్యం లేదు. నీకు రావు, ధైర్యం లేదు. సో ఏదో ఒకటి ఒక స్పెషల్గా అయితే తీసుకొని వస్తా. రేపేమరమ్మా బేస్తవారం, నువ్వు తింటావు కదా? శుక్రవారం. రేపు శుక్రవారం. అది గుండెకాయలు ఫ్రై చేద్దామా? చూస్తా, రేపు గుండెకాయలు ఫ్రై అయితే చేస్తాము డిఫరెంట్గా. సో చూసారు కదా, ఈరోజు అయితే ఒక మంచి ఫుడ్ అయితే చేసినాము. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమేమి వంటలు చేయాలో మీరు కామెంట్ చేస్తే మేము అది ట్రై చేసి చూపిస్తాం.